అదేంటి, ఆనంద్ మెహతా గారితో విడిపోయారా? ఎంత పని జరిగింది? అసలు ఎందుకు ఇలా జరిగింది? మరి మొన్న కలిసినప్పుడు బాగానే మాట్లాడారే ఆయన అని తనలో తనే ఆలోచిస్తూ కూర్చుంది ప్రేరణ. అంటే మీరిద్దరూ కలిసి ఉండడం లేదా? ఎందుకు అంత చిన్నప్పుడు అలా ఎందుకు వదిలేసి వెళ్ళారు ఆయన అడిగాడు అరవింద్. సీరియస్గా చూసింది అతని వంక చాముండేశ్వరి. చూడు, అవన్నీ అనవసరం. ఆయనకి అమ్మకు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అభిప్రాయ భేదాలతో వాళ్ళిద్దరూ మ్యూచువల్గా విడిపోయారు. ఆయన టాపిక్ అనవసరం సీరియస్గా అన్నాడు రిషి. మాకు అవసరమే కదండి, మా చెల్లిని పంపిస్తున్నాం. మీ ఇంట్లో ఇదివరకు ఇలాంటిది జరిగింది అన్నప్పుడు మా చెల్లితో మీరు బాగుంటారని నమ్మకం ఏంటి? రేపు పొద్దున మీరు కూడా మీ నాన్నగారులా చేస్తే మా చెల్లి పరిస్థితి ఏంటి? కోపంతో పిడికిలి బిగుసుకుంది రిషికి. దవడలు బిగించి పళ్ళు కొరుకుతూ లేచి నిలబడ్డాడు. ప్రేరణకి అర్థమైంది రిషికి కోపం వచ్చిందని. ఈ విషయం అనవసరంగా పెద్దగా చేసి బాధ పెట్టాలని అనుకోలేదు. అందుకే నెమ్మదిగా నోరు తెరిచి మాట్లాడింది ప్రేరణ. అన్నయ్య, ఈ విషయం వదిలే ఇక్కడితో. ఆయన వదిలేయమన్నారు కదా. నాకు ఆయన ముఖ్యం. ఆయన గతంతో ఇంకా దేంతో నాకు అవసరం లేదు. ఆయన మీద నాకు బోలెడంత నమ్మకం ఉంది అంది దృఢంగా. ఆ మాటలు విన్నాక రిషి మొహంలో కోపం స్థానంలో చిరునవ్వు చేరింది. తన గురించి అసలు ఏం తెలుసని ఇంత నమ్మకం నేనంటే అని ఆశ్చర్యపోయాడు. ఏది ఏమైనా నీకు నా మీద ఉన్న ఈ నమ్మకాన్ని జీవితాంతం నిలబెట్టుకుంటా అనుకున్నాడు మనసులో. అలాగే అమ్మా, మీరు ఇంత పెద్దింటి వారైనా కూడా పిల్లల ప్రేమని పెద్ద మనసుతో అర్థం చేసుకుని ఇంత దూరం వచ్చారంటేనే మీరంటే, మీ సంబంధం అంటే గౌరవం కలుగుతుంది. కానీ ఎంతైనా ఆడపిల్ల వాళ్ళం, చాలా రకాల అనుమానాలు ఆలోచనలు మాకుంటాయి. కొంచెం 2 రోజులు టైం ఇస్తే ఏ విషయం అనేది మీకు కబురు చేస్తాను అన్నాడు ప్రేరణ తండ్రి పరమేశ్వర్ నెమ్మదిగా. అలాగే అండి, వీలైనంత తొందరగా మీ నుండి అవును అనే సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇంకా వెళ్ళొస్తా అంటూ లేచి ప్రేరణ దగ్గరికి వచ్చి తల నిమిరి, చాలా అందంగా ఉన్నావు. అందంతో పాటు మంచి తెలివి కూడా ఉంది నీకు. అందుకే బహుశా నచ్చి ఉంటావు మా వాడికి. తొందరగా వచ్చే మా ఇంటికి కోడలుగా అంటూ నవ్వి వెళ్ళిపోయింది. వెనకాలయే రిషి లేచి అందరికీ నమస్కారం పెట్టి ప్రేరణకి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు వసంత్తో పాటు. వాళ్ళు వెళ్ళిపోతుంటే వసంత్ మాత్రం మళ్ళీ వెనక్కి తిరిగి లోపలికి వచ్చి అరవింద్ వైపు చూసి, నీ ఆలోచనలు అనుమానాలు నాకు అర్థమయ్యాయి. నేను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయినే. రేపు పొద్దున నా చెల్లిని ఎవరైనా కోటీశ్వరుడు చేసుకుంటానంటే నాకు 100 అనుమానాలు వస్తాయి. అందులో తప్పు లేదు. మనం ఇంతే, ఎంత మిడిల్ క్లాస్ వాళ్ళమైనా సరే మన అమ్మాయిని మనకంటే బాగా ఎవరు చూసుకోలేరు అనే ఫీలింగ్ మనది. కానీ నేను రిషిని వాళ్ళ ఫ్యామిలీని చిన్నప్పటి నుండి చూస్తున్నాను. చాలా మంచివాడు వాడు. అంకుల్ కూడా మంచివారే, ఆంటీ కూడా మంచివారే. వాళ్ళిద్దరికీ సెట్ అవ్వలేదు అంతే. మీరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా మీ అమ్మాయిని వాడికిచ్చి పెళ్లి చేస్తే బంగారు బొమ్మలా చూసుకుంటాడు. తలుపు తట్టి వచ్చిన అదృష్టాన్ని కాదనకండి. అన్నింటికంటే ముఖ్యంగా మీ అమ్మాయి ఇష్టపడ్డ అబ్బాయికి ఇచ్చి చేస్తే తను సంతోషంగా ఉంటుంది. అది ఆలోచించండి, మిగతావన్నీ పక్కన పెట్టండి అంటూ చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటికి అరగంట అయింది. కాఫీ షాప్కి వచ్చి ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు, కానీ ఎవరు ఏమీ మాట్లాడటం లేదు. కాఫీ తాగడం కూడా అయిపోయింది. ఏదో మాట్లాడాలని పిలిచావు, ఏమీ మాట్లాడకుండా కూర్చున్నావు ఏంటి? చెప్పు, నీ మనసులో ఏమేమి ఉన్నాయో అన్నీ అడిగేసే అన్నాడు రిషి. అడిగితే అన్నీ నిజమే చెప్తారా? ఆశగా తన వైపు చూస్తూ అంది. ఎవరితోనైనా నిజాలే మాట్లాడతాను నేను. అలాంటిది జీవితం పంచుకోబోయే నీతో అబద్ధం ఎందుకు చెప్తాను? ఆనంద్ గారు చాలా మంచివారు కదా, ఆయనతో విడిపోవాల్సి రావడం ఏంటి? అసలు ఎందుకు విడిపోయారు వాళ్ళు? ఎవరిది తప్పు? తప్పెవరిదో ఒప్పెవరిదో నాకు తెలియదు. నా చిన్నప్పుడే ఆయన వేరే ఆవిడతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. అమ్మకి నచ్చక దూరం పెట్టింది. ఆ దూరం పెరిగి పెరిగి విడాకుల వరకు వెళ్ళారు. అప్పటి నుంచి వాళ్ళు విడివిడిగానే ఉంటున్నారు. చాలా ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలా? అంటే ఆయన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? తర్వాత ఆయన ఆవిడనే పెళ్లి చేసుకున్నారు. అప్పుడు నాకు అర్థమైంది అమ్మ పడే బాధ. ఆ రోజు నుండి నేను అమ్మకే సపోర్ట్గా ఉన్నాను. అమ్మ నాన్నలది లవ్ మ్యారేజ్ తెలుసా? ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని వదిలేసి ఇంకో అమ్మాయితో రిలేషన్ అసలు ఎలా పెట్టుకుంటారని ఆయన మీద చాలా కోపం నాకు చిన్నప్పటి నుంచి. అది నాతో పాటే పెరుగుతూ వచ్చింది. ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా చూస్తూ కూర్చుంది. కాబట్టి ఈ విషయం గురించి పెద్దగా ఆలోచించకుండా
నా గురించి కానీ ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఎంక్వైరీ కావాలంటే చేసుకోమని మీ అన్నయ్యను. అంతేకాని అమ్మ నాన్నల్ని మధ్యలోకి లాగొద్దు. అమ్మ బాధపడుతుంది. అసలు ఆమె మీ సంబంధం ఒప్పుకోవడమే చాలా గొప్ప విషయం. అంటే మిమ్మల్ని కించపరిచాలని నేను అనట్లేదు, జనరల్గా చెప్తున్నాను. అలాంటి వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, అంతేగాని ఇలా బాధ పెట్టకూడదు. నువ్వు అర్థం చేసుకుని మీ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పు. అవును, నిజమే, మీ అమ్మగారు ఒప్పుకోవడమే గొప్ప. కానీ మీ సంబంధం వచ్చింది అనగానే ఎగిరి గంతేయకుండా, మన స్థాయి కన్నా చాలా పెద్ద స్థాయి కదా, నువ్వు అడ్జస్ట్ కాగలవా, నువ్వు హ్యాపీగా ఉండగలవా అంటూ ఇలా నా గురించి ఆలోచించారు తప్ప వెంటనే ఒప్పుకోలేదు. అంటే మా వాళ్ళు కూడా గ్రేటే కదండి అంది. బదులుగా ఆమె చేయి తన చేతిలోకి తీసుకుని, ఎందుకే నేను ఇష్టపడింది. నీకంటూ ఒక సొంత వ్యక్తిత్వం ఉంది, దాన్ని ఎప్పటికీ వదులుకోవు నువ్వు. అదే నాకు నీలో బాగా నచ్చింది. మీ వాళ్ళు చాలా గ్రేట్, నువ్వు అంతకన్నా గ్రేట్, ఓకేనా అంటూ నవ్వి తొందరగా ఓకే చెప్తే ఒకే ఇంట్లో భార్యాభర్తల్లో కొత్త జీవితాన్ని మొదలుపెట్టవచ్చు. నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను అసలే అంటూ కన్నుగీటాడు. అలాగే అంటూ సిగ్గుతో తల వంచుకుని నవ్వింది ప్రేరణ. తర్వాతి భాగం రేపు. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్.